Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 146 మ్యారేజ్, ఫ్యామిలీ అండ్ కిన్షిప్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 12 మ్యారేజ్ అండ్ మైగ్రేషన్. అంటే దీన్ని తెలుగులో మ్యారేజ్ అండ్ మైగ్రేషన్ అంటే వివాహము మరియు వలస, లేకపోతే వివాహము ద్వారా వలసలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దృక్పథాన్ని మనం ఈరోజు ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటాం. ఆ తర్వాత వివాహం అనేది సామాజిక సంస్థల్లో తప్పనిసరి, ఆ తర్వాత విశ్వజనీయమైనది, విశ్వవ్యాప్తమైనది. వివాహం మనము అన్ని దేశాల్లో, అన్ని సామాజిక సంస్థల్లో మనము చూస్తూ ఉంటాం అన్నమాట. వివాహం అనేది సామాజిక సంస్థల్లో ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇక్కడ పురుషుడు ఒక స్త్రీతో సామాజికంగా ఆమోదించబడిన వివాహ సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాడు. తద్వారా అటువంటి సంబంధం నుంచి జన్మించిన పిల్లలకు చట్టబద్ధతను ఈ వివాహం అనేది అందిస్తూ ఉంటుంది. వివాహం ద్వారానే పుట్టిన పిల్లలకే చట్టబద్ధత ఏర్పడుతూ ఉంటుంది. వివాహము అనేది వలసకు ఒక ముఖ్యమైన మూలంగా మనం చెప్పుకోవచ్చు. మరియు ఇది సాధారణముగా వలస వెళ్ళే స్త్రీల వలస యొక్క తక్కువ దూరము, గ్రామీణ మరియు గ్రామీణ సవంతిలో మహిళల నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది అనేది అనేక పరిశోధన పద్ధతుల్లో మనకు తెలిసింది. భారతదేశంలోని మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సా వంటి కొన్ని రాష్ట్రాలలో వివాహం కారణంగా వలస వెళ్ళే స్త్రీల నిష్పత్తి చాలా ఎక్కువగా ఉందని అనేక రకాల అధ్యయనాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. 2001లో 65 మిలియన్ల మంది మహిళా వలసదారుల్లో 42% మంది వలసలు వివాహం కారణంగానే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వలస వెళుతూ ఉన్నారనేది ఒక సర్వేలో మనకు తెలిసింది. దీని విరుద్ధంగా పురుషులు ఉపాధి కోసము వలస వెళుతూ ఉంటారు. ఎక్కువగా పితృస్వామ్య మరియు పితృస్వామ్య సమాజాలలో మహిళలు వివాహము తర్వాత వారి భర్త ఇళ్ళకి సంసార పద్ధతిగా సంసారం చేయడానికి వెళుతూ ఉంటారు. ఈ యూనిట్లో మనము వివాహము మరియు వలసల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి అనేక రూపాల్లో ప్రయత్నిస్తూ ఉంటాం. వివాహ కారణముగా వలసకు కారణమయ్యే కారకాలు చూడటము అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. వివాహ వలసల్లో ప్రాంతీయ వైవిధ్యాలు పరిశీలిస్తాం ఈ లెసన్ ద్వారా. మరియు వివాహ వలస యొక్క సానుకూల, ప్రతికూల అంశాలను కూడా మనము తెలుసుకుంటాము. తదుపరి విభాగాలలో మనము బంధుత్వ నెట్వర్క్ మరియు వివాహ వలసలకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకుంటూ ఉంటాము. వివాహ వలసల్లో ఎండోగమి నియమాలు భారీ పాత్ర పోషిస్తాయనేది కూడా మనము గ్రహించవలసిన విషయము. సెక్షన్ 12.6 ఈ అంశాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. మరియు చివరిగా ప్రపంచీకరణ సందర్భంగా వివాహ వలసల్ని అనేక దృక్కోణాలలో మనం పరిశీలిస్తూ ఉంటాము ఈ లెసన్ ద్వారా. ఆ తర్వాత వివాహ వలసకు కారణమయ్యే కారకాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క కారకాలు వివాహ వలసల్లో ముఖ్యమైన అంశం. సామాజిక సమూహం యొక్క పాత్ర మరియు గ్రామ సంఘము, భారతీయ సమాజము ఎండోగమి మరియు ఎక్సోగమి సూత్రాల ద్వారా వర్గీకరించబడుతూ ఉంటుంది. హిందూ సమాజంలో ఐఫర్గామస్ ధోరణి, కుల అంతర్భాగాలలో ఇది ఇమిడి ఉంటుంది అన్నమాట. ఆ సూత్రాల నుంచి వచ్చిన నియమాలు వివాహ ఆచారాన్ని నిర్దేశిస్తూ ఉంటాయనేది కూడా మనము గ్రహించవలసిన విషయము. గ్రామాల మధ్య జరిగే ఈ యొక్క ఒక వివాహం యొక్క విపరీత పద్ధతి అధిక సంఖ్యలో స్త్రీ జనాభాకు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళటాన్ని నెట్టివేస్తూ ఉంటుంది వివాహం ద్వారా. కానీ సామాజిక సమూహం యొక్క సరిహద్దులో విలేజ్ ఎక్సోగమి సూత్రము
ఇనుమడిమిస్తూ ఉంటుంది. మరొక గ్రామం నుంచి వధువుని తీసుకువెళ్ళే విస్తృత హిందూ ఆచారం కారణముగా గ్రామం వెలుపల నుంచి వివాహము ఎంపికను అనుమతిస్తూ ఉంటుంది. సమూహ ఎండోగమీ సూత్రము సాంఘిక సమూహము నుండి వైవివాహ ఎంపికను అనుమతిస్తూ ఉంటుంది. దీనివల్ల స్త్రీలు ఆమె సామాజిక లేదా కుల సమూహాల సామాజిక సరిహద్దుల్లో ఉంటూ ఉంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. సాంఘిక సమూహ ఎండోగమి అనేది సామాజిక సమూహం యొక్క సరిహద్దులో స్త్రీల సామాజిక చలనశీలతను పరిమితం చేస్తూ ఉంటుంది. అయితే గ్రామం యొక్క స్థల సరిహద్దును దాటడానికి గ్రామ బహిర్భూమి వారికి అనుమతిస్తూ ఉంటుంది అన్నమాట. పుట్టిన గ్రామం నుంచి గమ్యస్థానానికి వెళ్ళే వారి వలసల సామాజిక ప్రతిపాదిక ఇదే అని మనము తెలుసుకోవాలి. పితృస్వామ్య కుటుంబం యొక్క పితృస్వామ్య వివాసము యొక్క వివాహ బంధము ప్రకారము యువ వధువు తన గమ్య స్థాన గ్రామానికి వెళ్ళాలి. వివాహ కారణముగా వలస వెళ్లే స్త్రీల సంఖ్య కూడా పట్టణ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటుందనేది మనము గ్రహించిన విషయము. అయినప్పటికీ వారు నగరములో నివసించటము స్వల్పకాలమే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వారు గమ్యస్థానము నగరము నుంచి పట్టణము నుంచి గ్రామీణ వలసల మూలకంగా ఉన్న వారి గ్రామానికి తిరిగి వచ్చే వలసల పరిమాణము చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు ఎక్కువ సామాజిక ఒత్తిళ్లను కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన స్త్రీలపై వారి పురుషుల కంటే ఎక్కువగా ఉంటుందనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఆ తర్వాత వివాహ వలసల అంతర్ ప్రాంతీయ వైవిధ్యాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనము తెలుసుకుందాము. అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతల కారణంగా వలసలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రజలు తమ జీవన స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి వెనుకబడిన అభివృద్ధి చెందని ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన మరియు సంపన్న ప్రాంతాలకి నిరంతరము తరలి వెళ్తూ ఉంటారు. ఇది అంతర్జాతీయ మరియు అంతర్గత వలసల్లో కూడా నిజమని కనుగొనబడింది. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరియు ముఖ్యంగా భారతదేశంలో రాష్ట్ర వలసలకు ప్రాంతీయ అసమానతలు మరియు అభివృద్ధిలో అసమానతలు ఆ దృక్కోణంలో ఆ నేపథ్యంలో మనము చూస్తూ ఉండాలి. భారతదేశంలోని క్రాస్ రీజియన్ వివాహాలు తూర్పు ఆసియాలో ప్రబలంగా ఉన్నందువల్ల కరస్పాండెన్స్ ఇంట్రడక్షన్ ఏజెన్సీ వివాహాలకు భిన్నంగా ఇవి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వివాహానికి ముందు జీవిత భాగస్వాములు ఎప్పుడూ కలుసుకోలేదు లేదా కమ్యూనికేట్ చేయలేదు. భారతదేశంలో సాంప్రదాయంగా ఏర్పాటు చేయబడిన వివాహాలు చిన్నవి లేదా సుదూరమైనవి అయినా స్థానికంగా నిర్దిష్ట వివాహ నియమాల ద్వారా ఆదర్శవంతంగా నిర్వహించబడుతూ ఉంటాయి. అనగా వివాహము సాధారణంగా ఒకే ప్రాంతము, మతము, కులము మరియు తరగతికి చెందిన వ్యక్తుల మధ్య జరుగుతూ ఉంటాయి. వివాహాలు సాధారణంగా కట్నముతో కూడి ఉంటాయి. ప్రతి బైరిలోకల్ వివాహ వలసలలో స్త్రీ యొక్క జన్మస్థలము మరియు వివాహ గృహాల మధ్య దూరము సాంప్రదాయకముగా తక్కువగా ఉంటూ ఉంటుంది. పట్టణీకరణ మరియు జీవిత భాగస్వామి ఎంపిక యొక్క మారుతున్న ప్రమాణాలలో పైకి మొబైల్ కుటుంబాలు, ఉదాసీన సామాజిక సమూహాల మధ్య దూరము నిరంతరము పెరుగుతూ ఉంటుంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయము. వ్యాప్తి మరియు పెరుగుదల, ప్రజాదరణ, క్రాస్ రీజియన్ వివాహము ముఖ్యంగా స్త్రీ లోటు ప్రాంతములో ప్రాంతము, సంస్కృతి, భాష
మరియు మతము యొక్క అంగీకారం గురించి అనేక ముఖ్యమైన ప్రశ్నలను అనేక రూపాలలో ఇది లేవనెత్తుతూ ఉంటుంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం అన్నమాట. ఆ తర్వాత క్రాస్ కంట్రీ మ్యారేజెస్, మైగ్రేషన్లో వరుణులకు విదేశాలలో శాశ్వత స్థిర నివాసము సాధించే అవకాశపరంగా ర్యాంక్ ఉంటుంది. అయితే ఈ యొక్క వధువులు రొట్టె విజేత భర్తల భార్యల సాంప్రదాయాల అవసరాల పరంగా ర్యాంకుకు కలిగి ఉంటారు. అందమైన వారు, పెంపుడు జంతువులు మరియు ఇంటి యొక్క ఆచార మరియు పాకశాస్త్రం గురించి బాగా తెలిసిన వారు, వరుడు ఊహించిన క్యారియర్ ఎంపిక, తెలుగులో ఏకకాలంలో వారి జాతకాలు, అలాగే విద్యార్హతలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవ్వాల్సిన కట్టము మొత్తము మరియు వివాహ వైభవం కూడా సరిదిద్దపడుతూ ఉంటుంది అన్నమాట. ప్రతి వాల మరియు ఉబేర్ రాయ్ ఈ యొక్క ప్రతి వాల అండ్ మరియు ఉబేర్ రాయ్ అనే సామాజిక సంస్కర్తలు 208లో వరకట్నము అడగటం అనేది వరుడి తరపున విద్య, వృత్తి మరియు ప్రాదేశిక అర్హతల యొక్క ఆధునిక విజయాలు కొలవబడే సాంప్రదాయ చట్టము సూచిస్తూ ఉంటుంది అనేది ఈ యొక్క పాత్రివాలా మరియు ఉబేరాయ్ తన యొక్క పరిశోధనలో వివరించారు. ఆ తర్వాత వివాహ వలస యొక్క సానుకూల మరియు ప్రతికూల అంశాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివాహ వలసలలో సానుకూల మరియు ప్రతికూల అంశాలు 2 రకాలుగా ఉంటూ ఉంటాయి. ఒకవైపు ఇది దేశాంతర వలస అయితే కొత్త వాతావరణాలను సర్దుబాటు చేసేటప్పుడు మరియు పౌరసత్వములో సహా చట్టపరమైన సమస్యలతో వ్యవహరించేటప్పుడు జంటలు, కానీ ప్రధానంగా మహిళలు మరియు పిల్లలు ఎదుర్కొనే సమస్యలను ఇవి విరివిగా కలిగి ఉంటాయి. నిజమైన వివాహ వలసల సంఘము మరియు గమ్యము దేశంలోని రాష్ట్రము రెండింటికి ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. విదేశాలకు పచ్చని బయళ్లను వెతుక్కుంటూ వలసపోతున్న భారతీయుల సంఖ్యను అనుగుణంగా మహిళలు తప్పుడు వివాహము, మోసము మరియు వరకట్న దోపిడీకి, క్రూరత్వానికి గురయ్యే కేసులు ఇటువంటి వివాహాల ద్వారా పెరుగుతూ ఉన్నాయనేది కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాము ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ యొక్క దేశంలో కూడా మహిళలు శారీరక, లైంగిక వేధింపులకు, తక్కువ వేతనాలకు మరియు ఇతర రకాల దోపిడీలకి విరివిగా గురవుతూనే ఉన్నారు. వివాహ వలస ద్వారా మహిళలు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవటము ఇప్పటికే మెరుగైన లింగ నిష్పత్తుల ప్రాంతాల నుంచి నివేదించబడుతూ ఉన్నది. ఫలితంగా వధువులు అనుభవంలో తేడాలు ఉన్నాయి. వివాహము, వలసలు మరియు ఆక్రమ రవాణా సమస్యలు వాయువ్య భారతదేశంలో వృద్ధి చెందుతున్న వధువుల వ్యాపారం యొక్క పెద్ద కథతో ఇది ముడిపడి ఉన్నదనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. హర్యానాలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 830 మంది అమ్మాయిలు మాత్రమే అక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నారు. మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వక్రీకృత లింగ నిష్పత్తులు, స్త్రీ భ్రూణ హత్యలు మరియు యువతులు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఉద్యోగాలకు దూరంగా ఉండటము వంటి అనేక పరస్పర సంబంధాల కారకాల ఫలితముగా ఉన్నాయి. వాస్తవానికి ఈ మహిళలు తరచూ బలవంతంగా వలసదారులుగా మారుతూ ఉన్నారు. ముఖ్యంగా సెక్స్ లేదా వినోద పరిశ్రమలో, బలవంతపు పనిలో లేదా సరిహద్దు వివాహ వలసలో ముగుస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో వధువు యొక్క ఏజెన్సీ నిశ్శబ్దము చేయబడింది మరియు అసమాన సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి సందర్భంలో
వధువు తీసుకునే వారి స్వార్థపూరిత డిమాండ్లకు పేద మరియు అట్టడుగు స్త్రీలు బలిపశువులయ్యారనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే రవీందర్ కౌర్ ఒక సామాజిక శాస్త్రవేత్త. ఈవిడ 2010-2012లో బెంగాలీ వధువులు తమ స్వదేశానికి దూరంగా ఉన్న సుదూర మరియు సాంస్కృతికంగా విచిత్రమైన గ్రామీణ ప్రాంతాలకు ఎలా వలస వెళతారో హైలైట్ చేస్తూ ఇచ్చారు మనకి. దేశంలో 2 మహిళా లోపం ఉన్న రాష్ట్రాలైన హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లో భార్యాభర్తల కొరత కారణంగా ప్రాంతీయ వివాహాలు ఎలా ముందుకు సాగుతున్నాయో ఆవిడ మనకి తన పరిశోధనా పత్రం ద్వారా చూపించారు. ఈ ప్రక్రియను సాధారణంగా మేల్ ఆర్డర్ బ్రైడ్ దృగ్విషయంగా అంటూ ఉంటాము. పంజాబ్ మరియు హర్యానాలలో కూడా కేరళ, అస్సాం, బీహార్, మహారాష్ట్ర, త్రిపుర మరియు అనేక ఇతర రాష్ట్రాల నుంచి వధువులు ఉన్నారు. బెంగాలీలు విరివిగా వారి కంటే చాలా ఎక్కువ. ఈ వధువుల కుటుంబాలు రాష్ట్రంలోనే సామాజికంగా ఆమోదించబడిన వరకట్న వివాహంలో ఒక కుమార్తెను వివాహం చేసుకుంటాయి మరియు మిగిలిన వారిని వివాహ వలసదారులుగా పంపుతూ ఉంటారు. ఈ వధువులు లైంగిక మరియు పునరుత్పత్తి పాత్రలకు మాత్రమే కాకుండా వారు తమ భర్తల ఇంట్లో ఆర్థిక లేదా వ్యవసాయ కార్మికులుగా కూడా పనిచేస్తూ ఉంటారు. ఈ విధంగా అటువంటి సుదూర ప్రాంతాల మధ్య వివాహం అనేది సామాజికంగా, సంఖ్యాపరంగా కాకపోయినా భారతదేశంలో వివాహ వలసల యొక్క ముఖ్యమైన వర్గముగా మారుతున్నట్లు ఈ రవీందర్ కౌర్ యొక్క పరిశోధన ఫలితాల్లో మనకి అనేక అంశాలు తెలుసుకోగలుగుతున్నాము. తరువాత వివాహంలో సమస్యలు, పెళ్లి వలస చాలా తరచుగా ఆక్రమణకు దారితీస్తూ ఉంటుంది. ఇది ఇప్పటికు స్పష్టంగా అవుతుంది అనేక పరిశోధనల వల్ల. దక్షిణాసియా దేశాలలో వివిధ ప్రాంతాల బాలికలపై దోపిడీ మరియు లైంగిక వ్యాపారము, తరచూ వివాహాలు, పేద మహిళల నుంచి సుదూర ప్రాంతాలలో లైంగిక పనికి స్త్రీలను ఆకర్షించబడటానికి ఒక తెరగా ఉన్నది అనేది మనము చెప్పుకోవాలి. పశ్చిమ బెంగాల్లో జల్పాయిగురి జిల్లాలోని 12 మంది మూసి మరియు జబ్బు పడిన టీ తోటలపై జరిపిన ఒక అధ్యయనంలో ఢిల్లీ, ముంబై మరియు అలహాబాద్ వంటి పట్టణ మహానగరాలలో లాభదాయకమైన ఉద్యోగ మార్కెట్లో తమను ఉంచాలనే అభ్యర్థనతో యువతులు ఈ తోటల నుంచి పెద్ద సంఖ్యలో రవాణా చేయబడుతున్నారనేది ఎన్నో పరిశోధన పద్ధతుల్లో కనుగొనబడింది. ఈ యొక్క ఘోష్ 2014లో తన పరిశోధన పత్రాలలో చాలా స్పష్టంగా సమకాలీన భారతదేశంలో మానవ రవాణా స్వభావము, వ్యభిచారం కోసము ట్రాఫికింగ్ నుంచి లేబర్ ట్రాఫికింగ్ వరకు మారిందనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనేక ఇతర అధ్యయనాలు పశ్చిమ బెంగాల్ సేవలు అందిస్తుందని నిర్ధారించాయి. మహిళలు మరియు పిల్లల రవాణాకు మూలము, గమ్యము మరియు రవాణా బెంగాలీ మహిళలు పశ్చిమ బెంగాల్ నుంచి మాత్రమే కాకుండా వారి నుండి కూడా భార్యలుగా పొందబడ్డారు. అనేక భారత రాష్ట్రాల పురుషులచే బంగ్లాదేశ్ అయితే పశ్చిమ బెంగాల్ నుంచి వధువులతో పోల్చిన కౌర్ 2004లో అనేక విధాలుగా వెనుకబడిన బంగ్లాదేశ్ వధువుల విషయంలో దుర్బలత్వము,
రెట్టింపు అవుతుందని ఈ కౌర్ తన పరిశోధనలో గమనించారు. తరువాత వారి తల్లిదండ్రుల మద్దతు నిర్మాణాలకు తక్కువ లేదా ఎటువంటి ఆశ్రమము లేదు అనేది కూడా మనము ఇక్కడ ఈ పరిశోధనలో గుర్తుపెట్టుకోవాలి. నిరక్షరాస్యులు మరియు పౌరసత్వ హోదా కూడా లేదు వీరికి. బంగ్లాదేశ్ ఆ పైన కేవలము భార్యను తీసుకునే వారికి ఉండదు అన్నమాట. భర్తలు బంగ్లాదేశ్ను సందర్శించలేరు లేదా బంగ్లాదేశ్ అఫైన్ కేవలము భార్యను తీసుకునే వారికి ఉండదు. భర్తలు బంగ్లాదేశ్ను కూడా సందర్శించలేరు లేదా ఇష్టపడరు అన్నమాట. మరియు బంగ్లాదేశ్ వధువులకు తరచూ భర్తలు వారి కుటుంబాలు వారి జన్మగృహాలను సందర్శించడానికి అనుమతిని నిరాకరిస్తూ ఉంటారు. వారు సందర్శించడానికి నిర్వహించే బంధువులు తరచూ వారితో నేరుగా మాట్లాడటానికి అనుమతించబడరు. మరియు వారి కుమార్తెలు, సోదరీమణులు లేదా సహగ్రామస్తుల విధిని నిరుత్సాహపరిచే దృక్కోణంలో వారు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ మహిళల భద్రత మరియు దుర్బలత్వము మరియు ప్రసూతి బంధువుల యొక్క ప్రభావవంతమైన మద్దతు, నెట్వర్క్ల సాపేక్ష సామీప్యత మహిళల యొక్క ఏజెన్సీని నిర్ణయిస్తాయని వాదిస్తూ ఉన్నారు అనేది కూడా మనము ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ అసాధారణ వివాహాలు కారకాల కలయిక యొక్క పర్యవసానము అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. ప్రతికూల లింగ నిష్పత్తి, తీవ్రమైన పేదరికము మరియు కట్నము నుంచి తప్పించుకోవాలనే తల్లిదండ్రుల కోరిక. పేద తల్లిదండ్రులు తమ కూతుళ్లను ఇంటికి 100 మైళ్ళ దూరంలో పెళ్లి చేయిస్తూ ఉన్నారు. అయితే హర్యానా, పంజాబ్, యూపీ మరియు రాజస్థాన్లోని తక్కువ లింగ నిష్పత్తి రాష్ట్రాల నుంచి పురుషులు తూర్పు మరియు దక్షిణాది రాష్ట్రాల నుంచి విదేశీయ స్త్రీలను వివాహ భాగస్వాములుగా దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. మహిళలు కూడా పేదల నుంచి మరింత కావాల్సిన ప్రదేశాలకు వెళ్ళటానికి వలస ఊహ్యంగా దీన్ని ఎంచుకుంటూ ఉన్నది కూడా మనం తెలుసుకుంటున్నాము. అంతేకాకుండా అప్పటి వరకు సేకరించిన డాటా నుంచి సాక్ష్యం ప్రకారము ప్రాంతాల అంతటా వివాహ దృగ్విషయాలు కేవలము తక్కువ కులాలు మాత్రమే పరిమితం కావు. వారు వివాహం యొక్క నిర్దేశిత సాంస్కృతిక నియమాలను పాటించడంలో తక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు. ఇది ఈ వాయువ్య రాష్ట్రాలలో అన్ని కులాలు మరియు ఆదాయ స్థాయిలో సంభవిస్తూ ఉంటాయనేది కూడా మనము ఈ పరిశోధన వల్ల గ్రహిస్తూ ఉంటాము. అటువంటి స్త్రీల ప్రవాహము ఖచ్చితంగా ఏకదిశలో ఉంటూ ఉంటుంది. హర్యానా, పంజాబ్ లేదా ఉత్తరప్రదేశ్ నుంచి స్త్రీలను అస్సాం, పశ్చిమ బెంగాల్లోని కుటుంబాలకు వివాహము చేయరు. కొరత ఉన్నందున వారు స్థానికంగా జీవిత భాగస్వాములను కనుగొనగలుగుతారు. విలోమ తర్కంలో వివాహ మార్కెట్లో స్థానిక మహిళల విలువ రియల్గా పెరుగుతూ ఉంటుంది. మరియు రెండవ వివాహం కోసము వరుడు కోరిన మహిళలు తల్లిదండ్రులు అమ్మాయికి బదులుగా భూమి కోసము డిమాండ్ చేయటంలో ఇది కనిపిస్తూ ఉంటుంది. అందువలన భారతదేశం యొక్క ఉత్తర భాగంలో పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ఈ కొరత యొక్క సామాజిక చిక్కులు విశ్లేషించబడుతూ ఉన్నాయి. మరియు ఇటువంటి సాంప్రదాయేతర వివాహము గ్రామీణ నిరక్షరాస్యులైన భారతీయులకు ప్రాంతము, భాష, మతము మరియు కులము యొక్క సరిహద్దుల్లో ఎలా
ఏకం చేస్తుంది. ఇది దేశంలో జరుగుతున్న అధ్యయనం చేయదగిన సామాజిక మార్పుల వైపు ఒక సూచనగా మనము పరిగణిస్తూ ఉండాలి అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇక్కడ తర్వాత మహిళా వలసదారులు. ఇక్కడ మహిళా వలసదారులు వివాహం కోసము వలస వెళ్ళే చాలామంది మహిళలు ప్రత్యేకించి నగరాలు మరియు పట్టణాలకు వలస వెళ్ళటానికి వారికి ప్రధాన కారణము వివాహమైనప్పటికీ కార్మిక మార్కెట్లో కూడా భాగస్వాములు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే పట్టణ ప్రాంతంలోని దేశీయ పని మనిషి పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. ఇది మహిళలకి ఉపాధి కల్పిస్తుంది. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ పట్టణ వలసదారులు, శ్రామిక వలసలు ఎక్కువగా మహిళలకు వివాహము ద్వారా పరిశోధన దృష్టిలో ఉన్నాయనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. నైపుణ్యం కలిగిన మహిళలు వలసపై చాలా తక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. వైద్య రంగంలో నర్సులు ఒక ఉదాహరణ, మరియు 17 రంగంలో మరియు ఐటీ రంగంలో మహిళలు ఇది తరచుగా పురుషుల ఆధిపత్యము రంగముగా భావించబడుతూ ఉంటుంది. ఐటీ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఈ యొక్క యూకేకి వలస వచ్చిన మహిళా కార్మికుల సంఖ్య దాదాపు పురుషులతో సమానంగా ఉందని అనేక పరిశోధనలో మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇక్కడ 75,000 మంది స్త్రీలతో పోలిస్తే 75,600 మంది పురుషులు వలస వచ్చారనే దృక్పథాన్ని పరిశోధనలో మనం తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. భారతదేశం నుంచి వలస వచ్చిన మహిళా కార్మికుల సంఖ్య 2 పెరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే ఇది ఉన్నప్పటికీ భారతదేశం నుంచి వలసలు పురుషుల నాయకత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. భారతదేశం నుండి ఈ యొక్క వలస వచ్చిన కార్మికులలో 60% పురుషులు ఉన్నారు అనేది ఈ పరిశోధనలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ నైపుణ్యం కలిగిన మహిళలు వలసదారులపై మరియు నివాస పరంగా వచ్చే చిక్కులపై మరింత దృష్టి కేంద్రీకరించవలసిన అవసరము ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ఉందని మనం చెప్పుకోవాల్సిన విషయం. ఆ తర్వాత వివాహ వలసల యొక్క సానుకూల ప్రభావంలో సామాజిక మరియు ఆర్థిక చలనశీలత యొక్క కొలమానాన్ని సాధించడానికి వెనుకబడిన మహిళలకు ఆమోద్యమైన మార్గముగా వివాహ వలసలు కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. ఈ తరువాతి కోణంలో వలసలు కుటుంబంలో లింగ పాత్రలకు మార్చడానికి ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఆర్థిక భద్రత అందించాయి. స్త్రీకి స్వయం ప్రతిపత్తిని మరియు ఆమె కుటుంబము మరియు సమాజం రెండింటిలో ఆమె గౌరవాన్ని పెంపొందించాయి మరియు మహిళలకు ఆర్థిక భద్రతను అందిస్తూ ఉన్నాయి మరియు అణచివేత మరియు హింస నుంచి తప్పించుకుంటూ ఉన్నాయన్నమాట. యువ వలస కార్మికులు వారి జీవిత భాగస్వాములను వారి సహచరుల మధ్య కనుగొనటం వల్ల కార్మిక వలస ప్రక్రియ తరచూ వివాహ వలసలకు దారితీస్తూ ఉన్నదనేది అనేక పరిశోధనల్లో గుర్తించబడ్డాయి. వలస వచ్చిన కుమార్తెలు వారి స్వంత భాగస్వామిని ఎంపిక చేసుకోవటంలో మరియు వారి స్వంత ఆదాయాన్ని ఖర్చు చేయటంలో మరియు వివాహానికి ముందు మరియు తరువాత వారి జన్మగత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయటంలో మరింత స్వేచ్ఛ పొందగలుగుతున్నారనేది కూడా మనము చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ మహిళల భద్రత మరియు దుర్బలత్వము మరియు ప్రసవ బంధువుల ప్రభావవంతమైన మద్దతు నెట్వర్క్లు సాపేక్ష సామీప్యత స్త్రీ యొక్క వలసలను నిర్ణయిస్తాయని మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత వివాహ వలస
మరియు బంధుత్వ నెట్వర్క్లు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివాహ వలస అనేది కేవలము బంధుత్వము మరియు ఆచారము ద్వారా నిర్ణయించబడిన ఒక సామాజిక సంస్థగా పరిగణించబడుతుంది. వివాహ వలస అనేది కేవలము బంధుత్వము మరియు ఆచారము ద్వారా నిర్ణయించబడిన ఒక సామాజిక సంస్థగా పరిగణించబడుతూ ఉంటుంది. వలస అధ్యయనాలలో మహిళలకు కనిపించేలాగా చేయాలని కోరుతూ స్త్రీవాద పండితులు మహిళా వివాహ వలసల దృగ్విషయాన్ని అంగీకరించటము మరియు వ్యాఖ్యానించటంలో సందిగ్ధత కలిగి ఉన్నారు. ఒకవైపు వారు మహిళల ఆర్థిక పాత్రను కించపరచడాన్ని అనేక రూపాలలో సవాలు కూడా చేస్తూ ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఆ తర్వాత వివాహంలో సమస్యలు వారి వర్గీకరణలో వివాహ వలసదారులుగా పొందుపరచబడ్డాయి మరియు మహిళల స్వతంత్రంగా పనిలో పాల్గొనటము మరియు పనికి సంబంధించిన వలసలు చారిత్రక మరియు ప్రస్తుత వాస్తవికతపై దృష్టి పెట్టాలని కోరుతూ ఉన్నాయి. వివాహము మరియు పెద్ద సమాజాలలో పితృస్వామ్యము అనేది భర్త యొక్క గొప్ప శక్తి. పురుషులకు సంబంధించిన స్త్రీల పని మరియు వృత్తిని అంచనా వేయటము మరియు మగ బ్రైట్ విన్నర్ ఈ యొక్క మహిళా గృహిణి యొక్క అవ్య ప్రమాణ ద్వారా గ్రహించబడుతూ ఉంటుంది. మహిళలు వలసలను ప్రాథమికముగా ద్వితీయ మరియు అనుబంధముగా భావించటం ద్వారా మహిళలు శ్రమ వలసల వాస్తవిక అస్పష్టముగా ఉందని అంగీకరిస్తూనే వివాహం యొక్క సామాజిక మరియు సంస్థాగత స్వభావము అలాగే పునరుత్పత్తి నిర్ధారించడంలో దాని పాత్ర మనము గుర్తించడం కూడా చాలా కీలకం అనేది కూడా మనం ఇక్కడ పరిశోధన పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సంఘము యొక్క ఆంథ్రోపాలజీలో వివాహానంతరం నివాస నియమాలు ఒక రకమైన బంధుత్వ వ్యవస్థను మరొక దాని నుంచి వేరు చేసే ముఖ్యమైన లక్షణంగా మనం ఇప్పుడు చెప్పుకోవాలి. కొత్తగా పెళ్ళైన జంట కలిసి ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు. భార్య తన భర్తతో లేదా అతని తండ్రి బంధువులతో నివసించడానికి వెళ్ళవచ్చు. ఒక వ్యక్తి తన భార్యతో నివసించడానికి వెళ్ళవచ్చు. అనేక రకాల్లో పితృస్థానము యొక్క నియమము వివాహంపై స్త్రీ యొక్క కదలికను కలిగి ఉంటుందనేది ఈ సందర్భంగా మనము తెలుసుకోవాల్సిన విషయం. అంతేకాకుండా అటువంటి సమాజాలలో వివాహ నియమాలు నిర్దిష్ట బంధువు సమూహము, ఇక్కడ పితృవంశము లేదా వంశము వంటి వెలుపల వివాహాన్ని కూడా నిర్దేశించవచ్చు మరియు నిర్దిష్టమైన ప్రాదేశిక సరిహద్దులు దాటి జీవిత భాగస్వామికి భరోసా కల్పించే ప్రాథమిక బహిర్భూమికి సంబంధించిన కొన్ని సూత్రాలు, వివాహాంతరము నివాసము యొక్క నియమాలు సాధారణముగా బేరసారాల చర్చలలో ఒక భాగస్వామి వలస పోవాలో మరియు ఏ భాగస్వామిని అనుసరించాలో నిర్ణయించే చోటులు కనుగొనలేదు. ఎందుకంటే పాశ్చాత్య దృక్కోణము నుంచి నియో లోకాలిటీ ఇచ్చినట్లు భావించబడుతూ ఉన్నది. ఇది ఏది ఏమైనప్పటికీ పితృస్వామిక నియమము ఉన్న సమాజాలలో మహిళల వివాహ వలసలు సాధారణముగా పెద్ద మొత్తములో వలసలలో ఎక్కువ భాగము మరియు అధిక సంఖ్యలో స్త్రీల వలసలను కలిగి ఉంటాయనేది ఈ సందర్భంలో మనము చెప్పుకోక తప్పదు. ఇక్కడ రక్త సంబంధాల భావనలు, సంతతి సూత్రము మరియు
వివాహము యొక్క నిర్దేశిత నియమాలు మరియు నివాసము మరియు అనుసంధానం యొక్క సాధారణ స్థలాలపై ప్రత్యేకరించబడ్డాయి అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత వివాహ వలసలు మరియు నియమాలు ఎలా ఉంటాయనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎండోగమి అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇవి ఎండోగమి ఒకరి స్వంత గోత్ర వంశము వెలుపల ఉన్నప్పటికీ ఒకరి స్వంత కుల సమూహంలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని మనము ఎండోగమి సిస్టమ్ అని చెప్తూ ఉంటాము. సోపానుక్రమం అంటే వధువును ఇచ్చేవారు వధువును తీసుకునే వారి కంటే తక్కువ స్థాయి కలిగి ఉంటారు. మరియు అతి భార్యత్వము, స్త్రీ సామాజికంగా మరియు ఆర్థికంగా వివాహం చేసుకోవాలి, కంపల్సరిగా వివాహం చేసుకోవాలి. కుల అంతర్ భార్యత్వము యొక్క పాలన భారతదేశమంతటా భాగస్వామ్యము చేయబడింది. అయితే కులములో సమాన హోదా కలిగిన జీవిత భాగస్వాములు లేదా అసమాన హోదా కలిగిన జీవిత భాగస్వాములకి వివాహము జరగవచ్చు. ఉత్తరాదిలోని అనేక ప్రాంతాలలో విలేజ్ ఎక్సోగమి అనే మరొక నియమము ఉంది. భార్యాభర్తలు వేర్వేరు గ్రామాలకు చెందిన వారు కావటము తప్పనిసరి. వరకట్నము దేశంలో సార్వత్రికమైనది కాబట్టి దీనికి మరొక నియమముగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఉన్నత కులాల ఆచారాల ప్రకారము గౌరవప్రదమైన వివాహం అనేది వధువు ధరతో కాకుండా కట్నముతో కూడుకుని ఉన్నది. వరుడు వధువు తల్లిదండ్రులకు కొంత మొత్తము ఇక్కడ చెల్లిస్తాడు. మరొక వైపు దక్షిణ భారతదేశంలో తరచూ దగ్గర బంధువుల మధ్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. దానికి పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో నిజమైన మరియు వర్గీకరణతో కూడిన దాయాది బంధువు వివాహాలు మరియు మామ మేనకోడల యొక్క వివాహాలు ప్రబలంగా ఉన్నాయనేది మనం కూడా పరిశోధన పరంగా గ్రహించవచ్చు. ప్రాంతీయ పరంగా కూడా మనం గుర్తించవచ్చు. ఉత్తరాదిలో అయితే ప్రజలు అపరిచితులని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ యొక్క నియమము కులాంతర వివాహాలు, సమకాలీన నాన్ అరేంజ్డ్ వివాహాలు మినహా చాలా అరుదుగా ఉల్లంఘించబడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ దక్షిణాదిలో వలె వివాహ రంగంలో మార్పులను సులభముగా మనము చూడగలుగుతూ ఉంటాము. మాతృస్వామ్యము నుంచి పితృస్వామ్యము మారటము మరియు పితృస్వామ్య కుటుంబాలలో సన్నిహిత బంధుత్వము మధ్య వివాహము దూరంగా ఉండటము ముఖ్యమైన మార్పులుగా మనము గమనించవలసిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఈ విధమైన పద్ధతుల్లో అనేక రకాల ప్రాంతాలలో దక్షిణ భారతదేశంలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వివాహ విధానాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అదనంగా పట్టణ పరిసందర్భంలో కలిసి వచ్చే వివాహాలు కూడా వివాహాన్ని విస్తృతము చేస్తూ ఉంటాయనేది మనము గ్రహించవలసిన విషయము. ఇక్కడ బంధుత్వ సంబంధాలు లేని ప్రాంతాలకు తమ చుట్టాలు చుట్టూ వివాహానికి చేసుకోవటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అందువలన వివాహాలు వలసల యొక్క ఆర్థిక దృక్పథాన్ని ఈ ఊహ్యముగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. అలాంటి వివాహాల యొక్క సామాజిక చిక్కులు మరియు పరిణామాలను ఇక్కడ మనము చూస్తూ ఉంటామన్నమాట. ఒక ముఖ్యమైన ఆందోళన ఏమిటంటే అటువంటి వివాహాలలో సర్దుబాటు భారము నిస్సందేహముగా వారి స్వంత సంస్కృతి కంటే సాధారణముగా ఎక్కువగా పితృస్వామ్య సంస్కృతిలోనికి
తీసుకురాబడిన మహిళలపై ఉంటూ ఉంటుంది. ఎక్కువ ఈ యొక్క మహిళలపై ఆధారపడి ఉంటుంది. మహిళలు తమను ఎదుర్కొంటున్న సాంస్కృతిక అగాధాన్ని అధిగమించగలగాలి. అలానే కోడలు, టోటెమ్ పోల్ దిగువన ఉన్న పితృస్వామ్య సంస్కృతులలో అటువంటి స్త్రీలు మరింత తీవ్ర హింసకు గురయ్యే అవకాశం కూడా ఉంటుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తమ భర్త సంస్కృతిని పూర్తిగా స్వీకరించవలసి ఉంటుంది. ఈ స్త్రీలు పరదా అభ్యాసాలు, చలనశీలత మరియు స్వేచ్ఛ కోల్పోవటము జరుగుతూ ఉంటుంది. సామాజిక భద్రత నెట్వర్క్లు మరియు జీవితాన్ని ఆహ్లాదకరంగా మరియు సహించగలిగేలాగా చేసే సాంస్కృతిక పద్ధతులను కోల్పోవటం ద్వారా విపరీతమైన గౌరవము, ఆర్థికంగా మరింత సురక్షితమైన జీవితం కోసము వర్తకము చేయబడుతూ ఉంటుంది అనేది కూడా ఈ ప్రాకృతిక పద్ధతుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత వివాహ వలసలు మరియు బానిసత్వం యొక్క ప్రపంచీకరణ ఏ విధంగా ఉన్నదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివాహ వలసలు ప్రపంచీకరణ ప్రక్రియతో సన్నిహితంగా ముడిపడి ఉన్నాయి మరియు వలసల ప్రాంతాలతో వలసలు వెళ్లే ప్రదేశాలను అనుసంధానించే అంతర్జాతీయ సమూహాల రంగంలో ఒక రూపాన్ని ఏర్పరుస్తుంది. సమకాలీన ప్రపంచీకరణ ప్రపంచ వ్యాప్తంగా వలసలను చూస్తూ ఉన్నాము. ప్రస్తుత ప్రపంచీకరణ యుగాన్ని వలసల యుగం అని కూడా పిలుస్తున్నాము. భారతీయులు అతి పెద్ద వలస సమాజంలో ఒకరుగా మనం చెప్పుకోవచ్చు. యునైటెడ్ నేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్ యొక్క జనాభా విభాగము ఇంటర్నేషనల్ మైగ్రేషన్ 2020 హైలైట్స్ అనే నివేదికలో అంతర్జాతీయ జనాభా యొక్క ప్రాదేశిక పంపిణీ చాలా మారుతూ ఉంటుందని మరియు భారతదేశ ప్రవాసాలు అతి పెద్దదిగా అనేదిగా ఇది గుర్తించబడిందనే దృక్పథాన్ని మనకు తెలియపరిచాయన్నమాట. వివాహము ప్రపంచము గమ్యము యొక్క అనేక ప్రధాన దేశాలలో పంపిణీ చేయబడుతూ ఉన్నది. భారతదేశంలోని మిలియన్ల మంది ప్రజలు తమ పుట్టిన దేశము వెలుపల నివసిస్తూ ఉన్నారు అనేది కూడా మనకు గ్రహించవలసిన విషయము. ఇక్కడ భారతదేశంలో పెరుగుతున్న వ్యక్తుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను నెట్వర్క్ కలిగి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిని అంతర్జాతీయ కార్యకలాపాల రంగంలో భాగం చేస్తూ ఉంటుంది. చాలామంది మొదటి తరము లేదా రెండవ తరము పురుషులు మరియు తరచుగా ఆడవారు వధూవరుల కోసము ఇంటి వైపు చూస్తూ ఉంటారు. ఈ యొక్క ఎన్ఆర్ఐ మరియు పర్యవేక్షిస్తున్న భారతీయ సంతతి వ్యక్తితో పొత్తు భారతీయ పౌరులు కానీ ఈ విదేశాలలో నివసించే నాన్ రెసిడెంట్ భారతీయులుగా మనము ఎన్ఐఆర్లను చెప్పుకుంటూ ఉంటాము. వధువు మాత్రమే కాకుండా అంతర్జాతీయ నెట్వర్క్లోనికి వచ్చిన మొత్తం కుటుంబానికి మెరుగైన భవిష్యత్తు మరియు చలనశీలత యొక్క వాగ్దానంలాగా ఇది పరిగణించబడుతూ ఉంటుంది. కొంతమంది చలనశీలత సాధనంగా నిరూపించబడినప్పటికీ వివాహాలు దోపిడీకి సాధనంగా మారిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ప్రత్యేకించి స్త్రీలు దోపిడీకి సంబంధించిన కొన్ని విలక్షణమైన సందర్భాలను మనము గుర్తుపెట్టుకోవాలి. భార్యలను విడిచిపెట్టడము, గృహహింస, నాన్ రెసిడెన్షియల్ భారతీయ భర్త ఇప్పటికే వివాహం చేసుకున్నాడు, వరకట్నానికి సంబంధించిన వేధింపులు, ట్రాన్స్వేషనిజం లింగ సంబంధాలను పునర్నిర్మించడానికి మరియు సమము చేయటానికి అవకాశాలని ఇది అందిస్తూ ఉంటుంది. యుటోపియన్ ఆశ ఉన్నప్పటికీ
పరిశోధన కూడా లింగ అసమానతలు తరచు అలాగే ఉండి వలస తర్వాత కూడా బలపరచవచ్చు. విదేశీ దేశం యొక్క పరిమితులు మరియు జీవిత భాగస్వామిపై ఆధారపడే సంబంధం కారణంగా చాలామంది మహిళలు వివాహం నుంచి బయటపడటము తరచూ కష్టతరం చేస్తున్నది ప్రస్తుత పరిస్థితుల్లో. ప్రవాస భారతీయ భాగస్వామ్యులు విడిచిపెట్టిన లేదా వేధింపులకు గురైన భారతీయ పౌరుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదుల కారణంగా మరింత జవాబుదారీతనము సృష్టించేందుకు నాన్ రెసిడెంటియల్ ఇండియన్ NIRIల వివాహ రిజిస్ట్రేషన్ బిల్లు 2019లో దీన్ని ప్రవేశపెట్టబడటానికి కేంద్ర మంత్రివర్గము ఆమోదం తెలిపింది. విదేశాలలో నివసిస్తున్న భారతీయ పౌరులను మరియు భారతీయ పౌరులు ఎక్కువగా భారతీయ మహిళలు వారి NRI భాగస్వాముల ద్వారా దోపిడీకి వ్యతిరేకంగా మరింత రక్షణ అందించడానికి కొత్త బిల్లుల ప్రకారము NRI మరియు భారతీయ పౌరుడి మధ్య వివాహము అయిన తేదీ నుంచి 30 రోజులలోపు భారతదేశంలో లేదా భారతీయ మిషన్లు మరియు విదేశాలలో ఉన్న పోస్టల్లో నమోదు కంపల్సరిగా చేసుకోవాలి. 30 రోజుల్లోపు వివాహ నమోదు చేసుకోకపోతే NRI పాస్పోర్ట్ రద్దు చేయబడుతుందని, సమన్లు మరియు వారెంట్ జారీ చేయబడుతుందని ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన చట్టంలో ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇక్కడ NRI వివాహాల యొక్క ప్రాముఖ్యతను మనం చూద్దాం. NRI వివాహాలు సాధారణంగా అర్థం చేసుకున్నట్లుగా భారతదేశంలోకి చెందిన భారతీయ మహిళ మరియు మరొక దేశంలో నివసిస్తున్న భారతీయ పురుషుడు ఈ యొక్క భారతీయ పౌరుడిగా లేదా ఆ ఇతర దేశ పౌరుడిగా అలాంటి లాభదాయకమైన వివాహ ప్రతిపాదనను వదులుకోకూడదనే ఆతృతతో కుటుంబాలు సాంప్రదాయ మ్యాచ్ మేకింగ్లో గమనించిన సాధారణ హెచ్చరికలను కూడా పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారు. ఈ NRI వివాహాలలో తప్పు జరిగితే న్యాయాన్ని ఆశ్రయించే మహిళ చాలా నిర్బంధముగా మరియు సంక్లిష్టంగా ఉంటుందని వారు విస్మరిస్తూ ఉన్నారు. భాషాపరమైన పరిమితులు, కమ్యూనికేషన్ సమస్యలు, స్థానిక క్రిమినల్ న్యాయము, పోలీస్ మరియు న్యాయ వ్యవస్థ యొక్క గురించి సరైన సమాచారం లేకపోవటము వంటి కారణాలతో స్త్రీని ఇంటి నుంచి దూరముగా పరాయి దేశంలో ఒంటరిగా ఉంచటము అటువంటి వివాహాలలో తీవ్రమైన ప్రమాదంగా మనము చెప్పుకోవాలి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య నెట్వర్క్ లేకపోవటము మరియు డబ్బు పరిమితి కారణంగా పరిస్థితులు మరింత దిగజారినాయని తెలియపరచుకోవచ్చు. ఇది విడిచిపెట్టిన భార్యను పూర్తిగా నిస్సహాయంగా మరియు ఒంటరిగా చేస్తూ ఉందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరిహద్దుల లోపల మరియు అంతటి చలనశీలత యొక్క నమూనాలు విస్మరించటము మరియు వైవిధ్యభరితమైన మరియు వివిధ కారణాలపై మన అవగాహన కారణముగా వలసల యొక్క లింగ పరిమాణాలపై ఆసక్తి పెరిగినందున ఇది వలస అధ్యయనాలలో విచారణకు సంబంధించిన ప్రముఖ అంశముగా ఏర్పడింది. వలస కోసము అలాగే కలయికల హైలైట్ చేయటము అనేది విశ్లేషణాత్మక వర్గాలలో మాత్రమే కాకుండా బహుళ సాంస్కృతికత యొక్క వివాహాలను లక్ష్యం చేసుకునే లేదా ప్రోత్సహించే విధానాలను, లింగ పక్షపాతాలు మరియు మోస పద్ధతులను ఇవి ఆలోచింపచేస్తున్నాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
వలస వధూవరుల మధ్య సంబంధాలను రూపొందించే నిర్మాణాత్మక అంశాల గురించి మాత్రమే కాకుండా మరియు సంక్లిష్టమైన విశ్లేషణకు ఇవి మలుపు తిప్పుతున్నాయి. భార్యాభర్తలు మరియు తండ్రులు మరియు తల్లులు కానీ జాతీయ మరియు అంతర్జాతీయ ప్రదేశాలలో వివాహము మరియు చలనశీలత రెండింటికి సంబంధించిన నిర్ణయాలను రూపొందించే విభిన్నమైన శక్తి డైనమిక్స్. వివాహము మరియు వలసల మధ్య ఉన్న లింక్పై పరిశోధన తరచూ వివాహ వలసదారుల యొక్క సమీకరణ, అనుకరణ మరియు ఏకీకరణ అనుభవాలపై దృష్టి ఇది నిరంతరము పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా జాతీయ సరిహద్దులను దాటి వెళ్ళే వారి యొక్క పద్ధతులపై, వివాహాలపై కూడా ఇది దృష్టి పెడుతూ ఉంటుంది. ఈ విధంగా వివాహ వలసలు వివిధ దేశాలలో ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాల సామాజిక, జనాభా మరియు సాంస్కృతిక పరివర్తనలకు అనేక కోణాలలో అనేక కొత్త సమస్యలను ఈ యొక్క NIRI వివాహాలు లేవనెత్తుతూ ఉన్నాయి. ఇటీవల పండితుల రచనలు, అనుబంధ కుటుంబాలు, కమ్యూనిటీ మరియు సమాజంలో వలస వచ్చిన మహిళల యొక్క అనుభవాలు, వివిధ అంశాలపై విమర్శనాత్మకమైన పరిశోధనలు నిరంతరము జరుగుతూ ఉన్నాయి. వివాహ వలసలపై ఎథ్నోగ్రాఫిక్ మరియు గుణాత్మక పరిశోధన యొక్క గొప్ప ఒప్పందము. మహిళల ఏజెన్సీ, వివాహం యొక్క పితృస్వామ్య మరియు భిన్నమైన అండర్ ఫెన్సింగ్ మరియు అసంగతమైన లింగ సంబంధాలపై, అలాగే స్థానిక పరివర్తన మరియు ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థపై మధ్య గతిశీలతపై కూడా ఈ యొక్క వలస వివాహ వ్యవస్థలు అనేక పద్ధతుల్లో మనకి చేర్చుకుంటూ ఉన్నాము. ఈ యొక్క వివాహము మరియు వలసల యొక్క లెసన్ ద్వారా మనకి ఎక్కువ వివాహము చేసుకున్న తర్వాత వారు ఒక ప్రదేశం నుంచి భర్త ఉన్న ప్రదేశానికి వెళుతూ ఉంటారు. ఇది మనకి ఒక భారతీయ సాంప్రదాయంలో ప్రముఖమైన పాత్ర. ఇక్కడ మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలో పితృస్వామ్య సమాజాలలో మహిళలు వివాహం తర్వాత భర్తల ఇళ్ళకి వెళుతూ ఉంటారనేది మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాము. భారతీయ సమాజంలో ఎండోగమి, ఎక్సోగమి సూత్రాల ద్వారా అనేక రకాలుగా వలసలు, వివాహాలని మనము విశ్లేషించుకున్నాం, వర్గీకరించుకుంటూ ఉన్నాం, అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ సూత్రాల నుంచి వచ్చిన నియమాలు వివాహానికి ఆచారాన్ని చెప్తూ ఉంటాయి. వివాహము ఒక గ్రామం నుంచి వేరొక గ్రామానికి, గ్రామం వెలుపల నుంచి వివాహం ఎంపిక చేసుకోవటము, చలనశీలత పరిమితము చేస్తూ ఉంటుంది అనేది కూడా మనము గ్రహిస్తూ ఉంటాం. ఒక ప్రదేశం నుంచి వివాహం చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలో జనాభా కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకని? ఈ స్త్రీతో పాటు సంతానోత్పత్తి కూడా జరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం. అంతర్రాష్ట్ర వలసలు, ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్రాష్ట్ర వలసలు, ఇతర దేశాల వలసలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎక్కడ జీవనోపాధి పరిస్థితులు మెరుగుదల ఉంటాయో అక్కడికి పురుషులతో పాటు స్త్రీలు కూడా ఎక్కువ వలస వెళుతూ ఉంటారు. యునైటెడ్ కింగ్డమ్స్ యొక్క పరిశోధనా పద్ధతుల్లో పురుషులు ఎంతమంది వలస వచ్చారో స్త్రీలు కూడా అంతమంది జాబ్ మీద ఆధారపడి యునైటెడ్ కింగ్డమ్కి వలస వచ్చారనే దృక్పథాన్ని అనేక పరిశోధన వ్యాసాలలో మనము ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అంతర్రాష్ట్ర వలసలంటే ఒక రాష్ట్రంలో ఉన్న సామాజిక పద్ధతులు, వర్షాలు లేకపోవటము, ఈ యొక్క సారవంతమైన భూములు లేకపోవటం వల్ల ఎక్కడ వర్షాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయో, సారవంతమైన భూములు ఎక్కడ ఉంటాయో అక్కడికి ఒక ప్రాంతం నుంచి, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి
వేరొక ప్రాంతానికి నిరంతరము ఒక దేశంలో అంతర్రాష్ట్ర వలసలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇందులో గ్రామీణ కార్మికులని మనం ఎక్కువ పరిగణిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఈ యొక్క వివాహాలలో కూడా జాతకాలు, విద్యా అర్హతలు, కట్నాలు కూడా ప్రముఖ పాత్ర వహించి వలసలకి దోహదం చేస్తూ ఉంటాయి. ఈ రవీంద్ర కౌర్ అనే సామాజిక శాస్త్రవేత్త మన దేశంలో అనేక రకాలుగా వివాహాలు, వలసల మీద అనేక రకాల పరిశోధన పద్ధతులు, సిద్ధాంత వ్యాసాలని సమర్పించారు. దానికి ప్రముఖంగా బెంగాలీ వధువులు, వలసల ప్రక్రియలపై ఈ రవీంద్ర కౌర్ రాసిన వ్యాసాల ద్వారా అనేక మంది స్త్రీలు బెంగాల్ నుంచి వదిలి ఇతర రాష్ట్రాలకి జీవనోపాధి పరిస్థితి మెరుగుపరుచుకోవటానికి వధువులు అంటే స్త్రీ సంతతి ఎక్కువగా ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈ బెంగాల్ వధువులను చేసుకోవటం వల్ల వివాహము ద్వారా వలసలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయనేది ఈ రవీంద్ర కౌర్ యొక్క పద్ధతిలో, పరిశోధన పద్ధతుల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. పెళ్లి వలస, పెళ్లి ద్వారా వలసలు విస్తృతంగా జరుగుతూ ఉంటాయి భారతదేశంలో. పెళ్లి అయిన తర్వాత వధువు వరుడు యొక్క తల్లిదండ్రులు నివసించే ప్రదేశానికి వలస వెళుతూ ఉంటుంది. అక్కడ సంతానోత్పత్తి చేస్తూ ఉంటుంది. జనాభా ప్రతిపాదికన జనాభా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీన్ని మనము పెళ్లి వలసగా చెప్తూ ఉంటాం. ఆ తర్వాత ఈ యొక్క వలసలలో బాలికలని మనము ఎక్కువ బాలికల సంతతి ఉన్న బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల వాళ్ళని ఈ బాలికల్ని తీసుకువెళ్తూ ఉంటారు. దీని ద్వారా బాలికలపై దోపిడీ, శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీ, ఆక్రమ రవాణా, వ్యభిచారము, లేబర్ ట్రాఫికింగ్ అనేక రకాల పద్ధతులు మనకు జరుగుతూ ఉంటాయి. లేబర్ వర్క్ చేయించుకోవటము, వ్యభిచారం కోసము ఈ వలసలు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కువ ఇతర రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయనేది మనకు అనేక రకాల పరిశోధనల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. తర్వాత బంగ్లాదేశ్ వధువులు అంటే పేదరికం ఎక్కువ అవటం వల్ల ఎక్కువ వధువులు, స్త్రీలు ఎక్కువ నిష్పత్తి అక్కడ ఉండటం వల్ల అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ బంగ్లాదేశ్ యొక్క స్త్రీలను తెచ్చుకొని శారీరక దోపిడీ, లైంగిక దోపిడీ, వివాహాలు అనేక ప్రక్రియ పద్ధతుల్ని చేస్తూ ఉన్నారనేది చూస్తూ ఉన్నాం. దీని ద్వారా మహిళల యొక్క భద్రత తగ్గుతూ ఉంటుంది, దోపిడీకి గురవుతూ ఉంటారు, దుర్బలత్వము పెరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఇక్కడ ఐటీ రంగము డెవలప్ అయిన తర్వాత అన్ని ఐటీ రంగాలలో స్త్రీల నిష్పత్తి ఎక్కువగా ఉన్నదనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఐటీ రంగం అభివృద్ధి చెందటం వల్ల అన్ని రాష్ట్రాలలో, భారతదేశంలో అందరూ విద్యావంతులు అవ్వటం వల్ల, ఐటీ రంగంలో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా మంది మహిళలు ఇతర దేశాలకి వలసపోతూ ఉన్నారనేది కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. దీనివల్ల స్త్రీల భద్రత, ఆర్థిక పెంపుదల, మళ్ళీ స్వయం ప్రతిపత్తి ఏర్పడుతూ ఉన్నాయి. ఈ వలసల వల్ల స్త్రీలు ఆర్థికంగా భద్రత ఏర్పరచుకుంటున్నారు, స్వయం ప్రతిపత్తిని ఏర్పరచుకుంటున్నారు, ఆ తర్వాత ఆర్థిక లాభాన్ని పొందగలుగుతున్నారు. ఇట్లా ఈ వివాహ వలసలు నియమాలు కూడా మనం అనేక రకాలుగా తెలుసుకున్నాం. ఇక్కడ ఎండోగమి, ఈ యొక్క స్వంత కుల సమూహంలోనే వివాహం చేసుకోవటము, సోపానుక్రమము, వధువుకి ఇచ్చేవారు వధువును తీసుకునే వారి కంటే తక్కువగా ఉండాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటాము. విలేజ్ ఎక్సోగమి, భార్యాభర్తలు వేరే వేరే ప్రాంతాల గ్రామాలకు చెందటం వల్ల ఈ యొక్క ప్రక్రియ పద్ధతుల వల్ల స్త్రీలు పరిపూర్ణంగా ఉంటారనే దృక్పథం ఏర్పరచుకోవటం. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NIR వివాహాలు ఎక్కువ అవటం వల్ల కేంద్రం యొక్క పరిస్థితుల వల్ల అనేక చట్టాలు చేయబడి ప్రస్తుత వ్యవస్థలో వివాహం అయిపోయిన తర్వాత కూడా ఈ NIRA చట్టాల వల్ల స్త్రీలకు పరిపూర్ణమైన రక్షణ, భద్రత కల్పించటము ఈ లెసన్ ద్వారా మనం కేంద్ర ప్రభుత్వ జీవోస్ వల్ల తెలుసుకోగలిగాం. నమస్తే.